Go and spread the good news to the ends of the earth. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ ఈ పవిత్ర ఆరాధనకు, ఈ వాక్య పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ రోజున నిజానికి సామాన్య కాలములో 31వ సామాన్య ఆదివారపు దివ్య పూజా బలిని మనం కొనియాడవలసి ఉండగా, ఈరోజు నవంబర్ 2వ తారీఖు కావడం మనందరికీ ఎంతో ముఖ్యమైనటువంటి దినము కావడం, ఈ రోజున సకల మృతుల స్మరణను మనం కొనియాడడం వలన ఈ యొక్క మృతుల కొరకు, ఉత్తరించు స్థలము కొరకు ప్రార్థిస్తూ ఈ వాక్యమును మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గడిచిన సంవత్సరాలలో ఎన్నెన్నో విషయాలను మీకు చెప్పడం జరిగింది. మరొకసారి మరికొన్ని విషయాలను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. దేవుని యందు ప్రియులారా, బంధం, రకరకాల బంధాలు ఉంటాయి. ఒకటి ప్రేగు బంధం. ప్రేగును తెంచుకొని ఒకే ప్రేగులో నుంచి తల్లి బిడ్డలు పుట్టినటువంటి బంధం, ఏదో ప్రేగు బంధం. రెండవది ప్రేమ బంధం. ప్రేగి మాత్రమే కాదు, తండ్రిని ప్రేమిస్తాం, అన్నదమ్ములను ప్రేమిస్తాం, అక్క చెల్లెళ్ళను ప్రేమిస్తాం, స్నేహితులను ప్రేమిస్తాం, శ్రేయోభిలాషులను ప్రేమిస్తాం. ప్రేమ బంధం. మూడవది దేవుని యందు ప్రియులారా, ప్రార్థనా బంధం. మరణించినటువంటి పునీతులతో ఐక్యత. పునీతుల సత్సంబంధములను విశ్వసించుచున్నాను అనే విశ్వాసం చెప్తామే, వారితో ఉన్నటువంటి బంధం. వారు మన కొరకు ప్రార్థిస్తూ ఉంటారు. అంతోని వారా మా కొరకు వేడుకొనండి, జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి, యోధా తద్దయ్య గారా మా కొరకు ప్రార్థనా బంధం. అదేవిధంగా మరణించిన వారితో కూడా బంధం ఉంటుంది. అది కూడా ప్రార్థనా బంధమే. దేవుని యందు ప్రియులారా, పునీతులు మన కొరకు ప్రార్థిస్తే మనము ఈ ఆత్మల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. పునీతులకు మనకు ఉన్నది ప్రార్థనా బంధం, మనకు మృతులైన ఆత్మలకు ఉన్న బంధము కూడా ప్రార్థనా బంధమే. ఇక్కడ పునీతులు మన కొరకు ప్రార్థిస్తే, ఇక్కడ మనము మృతుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదే సకల మృతుల పండగ రోజున గుర్తుంచుకోవలసిన మొట్టమొదటి అంశం. ప్రేగు బంధం, ప్రేమ బంధం, ప్రార్థనా బంధం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున మనం ప్రేమతో వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నమ్మకముతో వారు తప్పక మోక్షానికి ఒకరోజు వెళతారు, వెళ్ళాలి అని ప్రార్థిస్తూ ఉన్నాం. మనందరం విశ్వాసములో జీవిస్తూ ఉన్నాం. రిమెంబరింగ్ విత్ లవ్, ప్రేయింగ్ విత్ హోప్, లివింగ్ ఇన్ ఫెయిత్. రిమెంబరింగ్ విత్ లవ్, ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నాం మరణించిన నీ తల్లిదండ్రులను, నీ పూర్వీకులను. ప్రేయింగ్ విత్ హోప్, ఒక రోజున వారు తప్పక మోక్షానికి వెళతారు, వెళ్ళాలి అని నమ్మకముతో ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక ఈ మన జీవితాలను విశ్వాసములో క్రీస్తు మాట ప్రకారం వాక్యానుసారం జీవించడానికి విశ్వాసములో ముందుకు నడుస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, కనుక ఈరోజున ముందుగా సకల మృతుల స్మరణ కనుక మృతులు, మరణము అంటే ఏంటో మరొక చక్కనైనటువంటి ఒక ఉపమానం ద్వారా మీకు తెలియచేస్తాను. దేవుని యందు ప్రియులారా, ఒకానొక రోజున ఒక ఊరిలో ఒక నిండైన గర్భిణి ఉంది. ఈమెకు 9 నెలలు నిండాయి. ఈ 9 నెలలు నిండైన గర్భిణి
ఆ గర్భములో 2 బిడ్డలు, కవల పిల్లలు, అంతేనా? కవల పిల్లలు, కలవల పిల్లలు అంటారు ఒక్కోసారి, అందుకని. సో కవల పిల్లలు ఉన్నారట. వీరిద్దరూ ఒకేసారి ఆ గర్భములో ఉదయించారు. ఒకేసారి కదా. వీరిద్దరూ తల్లి నుండి ఆ పౌష్టికతను, పోషణను ఒకేసారి పొందుకున్నారు. ఆ 9 నెలలు వారిద్దరూ కలిసి పెరిగారు, కలిసి పుట్టారు, కలిసి పడుకున్నారు, కలిసి బలాన్ని స్వీకరిస్తున్నారు, కలిసి ఆడుకున్నారు, కలిసి తిట్టుకున్నారు, కలిసి బహుశా తన్నుకున్నారు, కొట్టుకున్నారు. 9 నెలలు హాయిగా వారు జీవించారంట తల్లి గర్భములో. ఇక సమయం వచ్చింది, డెలివరీ టైం, ప్రసవ సమయం. అందులో పెద్దవాడు తల్లి గర్భము నుండి బయటపడుతున్నాడు, ప్రసవం ద్వారా డెలివరీ అవుతూ ఉన్నాడు. ఈ డెలివరీ అంటే ఏమిటో, ప్రసవం అంటే ఏమిటో అస్సలు తెలియదు ఇద్దరికీ కూడా. ఒకరికొకరు చెయ్యి పట్టుకొని అంటున్నారు, నో నో వే, డోంట్ గో అవే, వదలొద్దు, నన్ను వదలొద్దు, నన్ను విడిచి వెళ్ళొద్దు, వెళ్ళిపోవద్దు అంటూ ఒకరికి ఒకరు ఏడ్చుకుంటూ వీడుకోలు చెబుతూ ఉన్నారంటే దేవుని యందు ప్రియులారా. ఇక మొదటివాడు ఈ లోకంలో పుట్టకనే పుట్టేశాడు. పుట్టేసరికి తెలుస్తుంది మన వాడికి ఇదంతా ఒక కొత్త లోకం, ఒక పెద్ద లోకం, ఓ పెద్ద ప్రపంచం. అప్పటి వరకు తల్లే లోకం అనుకున్నాడు. తల్లి లోపల ఉన్నాడు, తల్లిని ఎప్పుడు చూడలేదు. మొట్టమొదటిసారి తల్లిని చూస్తున్నాడు. అరే తల్లి మాత్రమే ఉంటుంది ఈ లోకంలో అనుకున్నాను నేను. తండ్రి కూడా ఉన్నాడు, అన్నదమ్ములు ఉన్నారు, అక్కయ్యలు ఉన్నారు, ఎందరో బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు అని తెలుసుకుంటున్నాడు. కానీ లోపల ఉన్నాడే రెండవ కవల పిల్లవాడు, రెండోవాడు, వాడు మాత్రం నాకు అన్యాయం జరిగిపోయింది, నాకు మోసం జరిగిపోయింది, అన్యాయంగా నా సహోదరుని తీసుకొని వెళ్ళిపోయారు, ఇక నా బ్రతికింతే, నేను ఎందుకు బ్రతకాలి అని వాపోతూ ఉన్నాడు. మనందరికీ తెలుసు ఆ ఎడబాటు ఎంతకాలం, బహుశా 1 నిమిషం, కొంతమందికి 2-3 నిమిషాలు, మహా అయితే ఒక 10 నిమిషాలు అంతే. ఒక 10 నిమిషాల ప్రాంతంలో సమయంలో మరలా ఈ రెండో వాడు కూడా ఈ లోకంలో డెలివరీ ద్వారా, ప్రసవము ద్వారా ఈ లోకంలో అడుగు పెట్టాలి. ఇక్కడ కోల్పోయాడే, గర్భము లోపల కోల్పోయిన తన యొక్క అన్నయ్యను గర్భము బయట లేదంటే ఈ లోకములో మళ్ళీ చూస్తాడు, మళ్ళీ కలుసుకుంటాడు, మళ్ళీ మాట్లాడతాడు, మళ్ళీ ఆడుకుంటాడు, మరలా కలిసి పెరుగుతారు, మరలా కలిసి జీవిస్తారు, మరలా కలిసి తల్లి ప్రేమను పొందుకుంటారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉపమానం చాలా క్లియర్గా ఉంది కదా. దేని గురించి? మరణము గురించి. ఆ కడుపులో ఉన్న 2 ట్విన్ బ్రదర్స్ వలె, ఆ 2 కవల పిల్లల వలె దేవుని యందు ప్రియులారా, ఈ లోకంలో మీరు మీ తల్లిదండ్రులు, మీరు మీ అన్నదమ్ములు, మీరు మీ యొక్క బంధువులు ఈ లోకంలో జీవించారు. వాళ్ళు చనిపోయినప్పుడు, వాళ్ళు చనిపోతున్నప్పుడు నీవు నేను కూడా ఎంతో కంగారు పడ్డాం. నో, నాట్ ఫెయిర్, నాట్ ఎట్ ఆల్ గుడ్, ఎంతో అన్యాయం జరిగింది, ఎంతో ఘోరం జరిగింది, నన్ను విడిచి వెళ్ళిపోతున్నారు. యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. బల్లికి రాక్షసి బల్లి వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సరే, సో ఈ లోకంలో మనం కూడా ఆ యొక్క రెండవ పిల్లవాడు గర్భంలో పడిన వేదన పడుతున్నాం. అయ్యో నా తండ్రి నాకు విడిచి వెళ్ళిపోయాడు, నా తల్లి నన్ను విడిచి వెళ్ళిపోయింది, నా సోదరుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు, నాకు అన్యాయం జరిగిపోయింది, నేను ఒంటరివాడిని అయిపోయాను, నా బతుకు నాశనం చేసేసుకున్నాను, ఇక నేను ఎందుకు బ్రతకాలి అని మనం కూడా వాపోతుంటాం, బాధపడుతూ ఉంటాం. దేవుని యందు ప్రియుల గుర్తుంచుకోండి, ఈ లోకంలో ఉంటుండగా మనం దేవుణ్ణి చూడలేము. ఎందుకంటే ఈ లోకము దేవుని గర్భము వంటిది.
ప్రసవం అయిన తర్వాతే తల్లిని చూడగలిగినట్లుగా ఈ లోకము నుండి మనము బయటికి ప్రసవం అయిన తర్వాతే, డెలివరీ అయిన తర్వాతే, మరణము తర్వాతే మనము ప్రభుని చూడగలం, దేవునిని చూడగలం. మన తల్లియు, మన తండ్రియు, మన దేవుడును, మన రాజును, మన ప్రభువు, మన ఆధారము, మన కాపరి, మన ప్రాణప్రదాత ఆయనే. అప్పుడు వరకు మనం ఆయన చూడలేం ఈ కళ్ళతో దేవుని యందు ప్రియులారా. ఈ ఎడబాటు ఎంతో కాలం కాదు, కొద్ది కాలము మాత్రమే. నీకు రోజంటే రోజు, దేవునికి ఒక రోజు 1000 సంవత్సరాలతో సమానం, 1000 సంవత్సరాలు ఒక్క రోజుతో సమానం. కానీ ఈ ఎడబాటు ఎంతోసేపు ఉండదు. మనం మరలా వెళ్ళి వారిని కలుసుకుంటాం, మరలా వెళ్ళి వాళ్ళతో జీవిస్తాం, మరలా వెళ్ళి వాళ్ళతో కలిసి దేవుణ్ణి చూస్తాం, దేవుణ్ణి ముఖాముఖి చూస్తాం, దేవుణ్ణి ప్రార్థిస్తాం, దేవుని సేవ చేసుకుంటాం. కలకాలం మనం దేవుని బిడ్డలుగా ఉంటాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేర్ఫోర్ దిస్ ఈజ్ డెత్, నథింగ్ బట్ డెత్. డెత్ ఈజ్ నాట్ ఎ పనిష్మెంట్, డెత్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఫర్ దోస్ హూ లవ్ గాడ్. దేవునిని ప్రేమించు వారికి అన్నీయు మంచికే జరుగునట్లు చేయునని ఆయన చేయని మనకు తెలియను కదా. రోమీయులకు రాసిన 8:28 మనం చూస్తున్నాం. ఆల్ థింగ్స్ వర్క్ ఫర్ గుడ్ ఫర్ దోస్ హూ లవ్ గాడ్. మరణము కూడా మంచిదే. మరణాన్ని కూడా ప్రభు మంచిగా, బ్లెస్సింగ్గా, ఆశీర్వాదంగా మలచగలడు, మార్చాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి మరణమును ఈరోజు మనం ధ్యానిస్తుండగా, మనకంటే ముందు మరణించిన మన పూర్వీకులను మనము కొలుస్తుండగా, వాట్ ఈస్ అవర్ డ్యూటీ, మన బాధ్యత ఏమిటి? వాళ్ళను స్మరించుకోవాలి, వారిని గుర్తుంచుకోవాలి, వారి కొరకు ప్రార్థించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజున బంధము గురించి ఒక 2 మాటలు చెప్పి మరణము అంటే ఏంటో చెప్పాను. ఇది ఫస్ట్ పార్ట్, పక్కన పెట్టేయండి. ఇక 2వ భాగంలోకి మనం అడుగు పెడుతూ ఉన్నాం. 2వ భాగం మృతుల కొరకు ప్రార్థించాలి. మనకంటే ముందు మరణించిన వారి కొరకు ప్రార్థించాలి, వారిని స్మరించాలి. అప్పుడే వారితో మనకున్న ప్రార్థనా బంధం కొనసాగుతూ ఉంటుంది. ఇది ఎక్కడ ఉంది అంటే బైబిల్ గ్రంథంలో అనేక మార్లు, అనేక సందర్భాలలో ఇది ఎంతో చక్కగా రాయబడి ఉంది. దేవుని యందు ప్రియులారా, మనం దేవుని శక్తితో జ్ఞానము కలిగి ఆ వాక్యాలను మనము అర్థము చేసుకోగలగాలి. ఎప్పుడు మనం తరచుగా ఆలకించే వాక్యమే మరొకసారి చూద్దాం. పాత నిబంధనలో మక్కబీయుల యొక్క 2వ గ్రంథము, మక్కబీయులు 2వ గ్రంథము 12వ అధ్యాయము 44వ వచనము నుండి మనం చూసినట్లయితే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చనిపోయిన వారు మరలా ఉత్థానమగుదరని అతను విశ్వసించి ఉండనేని వారి కొరకు ప్రార్థన చేయుట నిరుపయోగము మౌఢ్యమును అయ్యేది కదా. నెక్స్ట్ వచనం చదవమ్మా. కానీ భక్తితో మరణించిన వారు యోగ్యమైన బహుమతిని పొందుదరని యోధా నమ్మి ఉండెను కనుక అతడు చేసిన కార్యము, చూసారా, మరణించిన వారి కొరకు ప్రార్థించడం అనేది పుణ్య కార్యము, భక్తి కార్యము. అది భక్తివంతమైనది, తర్వాత పవిత్రమైనదియు అగును. దేవుని యందు ప్రియులారా, చెప్పండి అందరూ, మరణించిన వారి కోసం ప్రార్థన చేస్తే అది ఆ పని ఏమవుతుంది? భక్తివంతమైనది, పవిత్రమైనది అగును. చెప్పండి. See, to pray for the dead is a holy thing. పవిత్రమైన కార్యం మరణించిన వారి కొరకు ప్రార్థించడం. మరి ప్రొటెస్టెంట్ సహోదరులకు అది ఎప్పటికీ అర్థము కాదు, అర్థము చేసుకోరు. అర్థం చేసుకుంటే వాళ్ళ చర్చ్ మూసుకొని మన క్యాథలిక్ చర్చ్లో కూర్చోవాలి. వాళ్ళ లీడర్షిప్ పోతుంది, వాళ్ళ యొక్క లీడర్షిప్ పోతుంది, వాళ్ళ స్టాండ్ పోతుంది, వాళ్ళ ఇన్కమ్ పోతుంది. కనుక వాడు రాడు, వాళ్ళ ప్రజలను రానివ్వడు. దేవుని యందు ప్రియులారా, అర్థం చేసుకోవాలి ఈ సత్యాలను. బైబిల్ గ్రంథంలో రాయబడిన వాక్యం, మృతుల కొరకు ప్రార్థించడం ఎంతో భక్తివంతమైన పని, అది పవిత్రమైన పని. కనుకని చెప్పనందరూ, కనుకని
అతడు చనిపోయిన వారికి పాప విముక్తి కలుగునని ఎంచి వారి కొరకు పాప పరిహార బలిని అర్పింపచేసెను. పాప పరిహార బలిని అర్పించాలి మరణించిన వారి కొరకు. దేవుని యందు ప్రియులారా, అలా ప్రార్థించడం ఇట్స్ ఎ హోలీ థింగ్, అది పవిత్రమైన కార్యం. రెండో వాక్యం చూద్దాం. యోహాను శుభవార్త 11వ అధ్యాయం 25వ వచనము 26వ వచనము. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలలో ప్రభు అంటున్నారు, జీవము ఉండగా చెప్పనందరూ, జీవము ఉండగా నన్ను విశ్వసించువాడు ఎన్నటికి మరణమును చవి చూడడు. తర్వాత వచనంలో 25, 26లో లోకమున అవతరింపన దేవుని కుమారుడు క్రీస్తువు నీవేనని నేను విశ్వసించుచున్నాను అంటూ ఆ యొక్క మార్తమ్మ పలుకుడాన్ని మనం చూస్తున్నాం. దేవుని యందు ప్రియుల, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. దానికన్నా ముందు వచనం, జీవము ఉండగా నన్ను విశ్వసించువాడు మరణాన్ని పొచ్చవిచ్చుడు. 25వ వచనం చూడండి. చెప్పండి, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. ప్రభు క్లియర్, నేనే పునరుత్థానం, నేనే జీవం. నన్ను విశ్వసించండి, మీరు మరణించినా మీరు జీవిస్తారు. మనకంటే ముందు వెలిసిన మీ తల్లిదండ్రులు, మీ తాత ముత్తాతలు, వారు జీవించి ఉండగా ప్రభుని విశ్వసించారు కనుక వారు మరణించానా సరే మరలా ప్రభుతో కలిసి జీవిస్తారు. అప్పటి వరకు మనము ప్రార్థించాలి వారి కొరకు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొరింథీయులకు రాయబడిన లేఖ లేదా పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. దేవుని యందు ప్రియులారా, క్రీస్తు దినము దానిని బహిరంగపరిచిన నాడున ఒక్కొక్కని పనితనమును తెలియనగును. ఎలయనా ఆనాటి అగ్ని జ్వాల ప్రతి వ్యక్తి పనితనమును బహిరంగపరచును. ఆ అగ్ని దానిని పరీక్షించి దాని నిజ స్వభావమును ప్రదర్శించును. ఈ లోకంలో మనం అనేక పనులు చేస్తున్నాం కదా. హలో, ఆలకెత్తనారా? ఈ ప్రతి పని కూడా పరీక్షింపబడుతుంది. ఎవ్రీ వర్క్ దట్ యు డూ ఈజ్ లైక్ సమ్ గోల్డెన్ ఆర్నమెంట్, లెట్ us say. ఓకే, నువ్వు చేసే ప్రతి పని బంగారం లాంటిది. అది పరీక్షింపబడుతుంది ఉత్తరించు అగ్నిలో. ఎటువంటి మనసుతో చేశావు, ఎటువంటి బుద్ధితో చేశావు, ఎవరి కోసం చేశావు, ఎందుకోసం చేశావు, ఎలా చేశావు, పరీక్షింపబడిన తర్వాత అది మంచిదైతే నిత్య జీవము, ఆ పని చెడ్డది అయితే నరకము. ప్రతి పని పరీక్షింపబడుతుంది. ఆ పరీక్షింపబడే స్థలమే ఉత్తరించు స్థలము. పరీక్షించే అగ్ని ఉత్తరించు అగ్ని. ప్రతి ఆత్మ మనకంటే ముందు మరణించిన వారందరూ కూడా వారి పనులను పరీక్షించుకునే స్థలములో వారున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 3 వచనాలు చెప్పాను. 2వ మక్కబీల గ్రంథము, యోహాను శుభవార్త, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ. ఇప్పుడు ద క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ ఏమని చెబుతుంది? సిసిసి, క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్. ఇది 1030 1030 ఆర్టికల్ నుంచి 1032 ఆర్టికల్ వరకు ఇలా చెప్తుంది అన్నమాట. ఏంటంటే, ఆల్ హూ డై ఇన్ గాడ్స్ గ్రేస్ బట్ స్టిల్ ఇంపర్ఫెక్ట్లీ ప్యూరిఫైడ్ ఆర్ ఇండీడ్ అష్యూర్డ్ ఆఫ్ దర్ ఇటర్నల్ సాల్వేషన్, బట్ ఆఫ్టర్ డెత్ దే అండర్గో ప్యూరిఫికేషన్ so as to achieve the holiness necessary to enter the joy of heaven. మరణించిన వాళ్ళందరూ చావైన పాపం లేకుండా మరణిస్తే, దేవుని కృపలో మరణిస్తే, దేవుని ఆశీర్వాదంతో మరణిస్తే వాళ్ళు తప్పకుండా మోక్షానికి వెళ్తారు. కానీ వెంటనే వెళ్ళరు. ఓకే, ఎవడు వెంటనే మోక్షానికి వెళ్ళలేడు. ఆ మరియతల్లి తప్ప పునీతులకు కూడా సాధ్యం కాలేదు. దేవుని యందు ప్రియులారా, సరాసరి మోక్షానికి ఎవ్వడు వెళ్ళలేడు. మరి ఎక్కడుంటాడు? అదిగో
వారి యొక్క చిన్న చిన్న పాప దోషముల నుండి, మలినము నుండి శుద్ధి నొందు వరకు వారి ద ప్యూరిఫికేషన్ సెంటర్, సర్వీస్ సెంటర్ లాగా, ప్యూరిఫికేషన్ సెంటర్, కార్ వాష్ సెంటర్ లాగా, ప్యూరిఫికేషన్ సెంటర్. అక్కడ కారు వాష్ చేస్తే ఇక్కడ ఆత్మలను వాష్ చేస్తారు. ఈ ఆత్మ సంపూర్ణమైనటువంటి స్థితిలో పరిశుద్ధతను పొందుకున్నంత వరకు అక్కడే ఉండి ఆ తర్వాతే మోక్ష ప్రవేశం చేస్తుంది. దేవుని యందు ప్రియులారా, ఇది కరెక్ట్గా అర్థం అవ్వాలంటే దర్శన గ్రంథము 21-27 చదివితే క్లియర్ అయిపోతుంది. దర్శన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం, ఆఖరి పుస్తకం ఆఖరి అధ్యాయానికి ముందు ఉన్నటువంటి అధ్యాయము ఆఖరి వచనం. కానీ నా తర్వాత చెప్పండి. కానీ అందరూ చెప్పాలి. కలుషితమైనది ఏదియును ఆ నగరమున ప్రవేశింపదు. చాలు. సో అన్హోలీ థింగ్స్ ఏది కూడా, కలుషితమైనది ఏది కూడా పరలోకములో ఆ నగరమున ప్రవేశించలేదు. ఎవ్వడు కూడా కలుషితము లేకుండా మరణించడు కదా. ఏదో ఒక పాప కలుషంతోనే మరణిస్తాం కనుక ఉత్తరం స్థలం తప్పకుండా ఉంటుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో మరణము అంటే విషయం చూచాం. ఉత్తర స్థలము ఉందా లేదా బైబిల్ గ్రంథం ప్రకారం, క్యాథలిక్ చర్చ్ ప్రకారం మనం చూచాం. ఇక మూడవది దేవుని యందు ప్రియులారా, ఒక చిన్న కథతో ప్రారంభిస్తాను. మరణించిన వారి కొరకు ప్రార్థించడం ఎంత ముఖ్యమో ఒక్కసారి ఆలోచించండి. ఒకనొక రాజుగారు ఉన్నారంట. ఈ రాజుగారికి ఒక మంచి సైనికుడు ఉండేవాడు. ఆ సైనికునికి ఒక పెద్ద మంచి గుర్రం ఉండేదంట. ఈ గుర్రం మీద అతను యుద్ధాలకి వెళ్ళాడు, ఎన్నెన్నో యుద్ధాలు గెలిచాడు. రాజుగారికి గొప్ప పేరు ప్రఖ్యాతులు, తనకు కూడా గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. కానీ సమయం వచ్చింది, ఆయన మరణించే సమయం వచ్చింది. ఆయన మరణించాడు. మరణించక ముందు వారి కుటుంబ సభ్యులను, బంధుమిత్రులందరినీ పిలిచి నాది ఒక్క కోరిక, దాన్ని ఏమంటారు, వీలునామా. ఓకే, ఆఖరి కోరిక. వీలునామా అంటే మై హార్ట్, వీలునామా అంటే మై లైఫ్, వీలునామా మై లాస్ట్ డిజైర్, నా ఆఖరి కోరిక ఇస్తున్నాను. ఏంటంటే మీ అందరికీ ఇవ్వడానికి నా దగ్గర బంగారము వెండి పెద్దగా ఏమీ లేదు, కానీ నాకు ఒక కోరిక ఉంది. ఏంటి ఆ కోరిక అంటే, నేను మరణించిన తర్వాత నా గుర్రం ఉందే, నా గుర్రం గొప్ప గుర్రం, గొప్ప జాతి గుర్రం, దానిని మీరు అమ్మివేయండి. అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులనుతో నా కొరకు పూజలు సమర్పించండి, నా ఆత్మరక్షణ కొరకు పూజలు సమర్పించండి, ఇది నా ఆఖరి కోరిక అని ప్రాధేయపడ్డాడు. అలా ఓకే అన్నారు. సమాధి చేసేశారు. దినకర్మ అయిపోయింది. ఈ బంధువులందరికీ కూడా ఆ గుర్రం మీద కన్నుబడింది. అతను అమ్మేమన్నాడు, అలాగే అంటాడు. చచ్చిపోయేటప్పుడు ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు, అవన్నీ మనం చేస్తామా ఏంటి? ఇది మాత్రం నాకు కావాలి, ఎందుకంటే ఇది మహాజాతి గుర్రం. ఆయన దాని మీద ఎక్కి వెళ్తుండే ఎంత రాయల్గా ఉండేవాడో. మనం ఆ గుర్రాన్ని ఎక్కి మనం ప్రయాణం చేద్దాం, మనం ఆ గొప్పతనాన్ని తెచ్చుకుందాం అంటూ ఈ యొక్క కుటుంబ సభ్యులు ఆ గుర్రాన్ని అమ్మలేదంట. ఆ గుర్రమ్మని అమ్మి వచ్చిన డబ్బులతో పూజలు కూడా సమర్పించలేదంట. చాలా రోజులైంది, 10 సంవత్సరాలు అయిపోయిందంట సుమారు. అయిన తర్వాత ఇక ఒక రోజున ఈ మరణించినటువంటి వ్యక్తి యొక్క ఆత్మ ఆ బంధువులకు కనిపించింది, దర్శనమిచ్చారు. ఇదిగో నా ఆఖరి కోరిక, నా వీలునామా అని చెప్పి ఒక్క కోరిక కోరాను, నా గుర్రాన్ని అమ్మి వచ్చిన డబ్బులతో పూజలు అర్పించండి అని అడిగాను. మీరు నన్ను పట్టించుకోలేదు కదా. మీరు చేసిన పాపం వలన, మీకున్న ఆశ వలన, మీకున్న అత్యాశ వలన, మీకున్న ధనాశ వలన ఏమైందో తెలుసా? ఇన్ని సంవత్సరాలుగా నేను ఉత్తర స్థలంలో వేదనలు పొందుతున్నాను. నా వేదనలకు కారణం మీరే. ఎంత దుర్మార్గులా మీరు. మరి మీరు చేసిన పాపానికి మీరు త్వరలోనే మరణిస్తారు అని ప్రభు చెప్పమన్నారు. ఇప్పటికైనా త్వరగా నా గుర్రాన్ని అమ్మి నా కొరకు పూజలు సమర్పించండి అన్నారు. అయ్యో బాబోయ్, ఏదేదో జోక్ అనుకున్నాం, సరదా అనుకున్నాం, ఇది నిజమే. అయితే వెంటనే ఈ గుర్రాన్ని అమ్మి పూజలు సమర్పిద్దామని గుర్రాన్ని అమ్మారు. కానీ పరిహారం చెల్లించక మునిపే వాళ్ళు చనిపోయారంటే దేవుని యందు ప్రియులారా.
ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పూర్వీకులు మరణించిన నీ తల్లి ఉంటే, మరణించిన నీ తండ్రి ఉంటే, నిన్ను ఎంతగానో ప్రేమించిన అల్లారు ముద్దులు అమ్మమ్మ నీ చేతిని ఉంటే, నీకు ఒక నానమ్మ ఉండి ఉన్నట్లయితే, వాళ్ళు మరణించి ఉండి ఉన్నట్లయితే, సహోదరి సహోదరులారా, వారి వీలునామా చెప్పకనే చెబుతుంది, నా కోసం ప్రార్థించండి. బహుశా నీకు పక్కన చెప్పలేదేమో, కానీ ఇది మాత్రం వాళ్ళ వీలునామా తథ్యం. నా కోసం ప్రార్థించండి, నా కోసం ప్రార్థించండి, నా కోసం ప్రార్థించండి. యోబు గ్రంథంలో ఉంటుంది, స్నేహితులారా, మిత్రులారా, దయచూపండి, దయచూపండి, మా మీద దయచూపండి. ఆయన ఇచ్చిన గుర్రాన్ని వాళ్ళు వాడుకున్నారు, ఆయనపై దయ చూపలేదు. మనం కూడా నీ తల్లిదండ్రులు ఇచ్చిన ఇల్లు నీకు కావాలి, ఎస్, నీ తల్లిదండ్రులు ఇచ్చిన భూమి నీకు కావాలి. చాలామంది కూతుర్లు అనకూడదు, తప్పైతే క్షమించండి నన్ను, కొంతమంది కూతుర్లు, కొంతమంది కోడళ్ళు ఈ తల్లి ఎప్పుడు చచ్చిపోతుందా, బంగారం పంచేసుకుందామా అని చూస్తారు. తప్పైతే క్షమించండి. అందరూ అలా కాదు, కానీ ఉన్నారు, లేరని చెప్పలేం. ఇది భయంకరమైన లోకం, కలికాలం కదా, మాయాలోకం. స్నేహం అనే దానికి అర్థం లేని లోకంలో మనం ఉన్నాం. స్నేహానికి అర్థం లేదు. నువ్వు ఎంతగానో ప్రేమ స్నేహితుడే నీ ఎదుగుదలను చూసి కుళ్ళిపోతూ ఉంటాడు, అసూయ చెందుతూ ఉంటాడు. నీతో కలిసి భుజించిన వాడే నీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. దేవుని యందు ప్రియులారా, భయంకరమైన మాయా లోకములో, మోసపూరిత లోకములో, కలికాలములో ఉన్నాం. ఏంటంటే కన్న కూతురే తల్లి చావు కోసం చూసే రోజులు, కన్న బిడ్డలే తల్లిదండ్రుల చావు కొరకు ఎదురు చూసే రోజులు, బిడ్డలే తల్లిని తండ్రిని మెడపెట్టి బయటికి గెంటేసాలను ఎదురు చూస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. దిస్ ఈజ్ ద హార్డ్ ఫ్యాక్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. అన్ఫార్చునేట్లీ వాళ్ళ ఇల్లు కావాలి, వారి భూమి కావాలి, వారి జీతం కావాలి, వారి పెన్షన్ కావాలి, వారి నగలు కావాలి, వారి బంగారం కావాలి, వారి శరీర రక్తాలు మనకి ఇచ్చారు, అవి అన్నీ కావాలి. కానీ వారి ఆత్మల కొరకు ప్రార్థించమంటే, ఒక పూజ సమర్పించమంటే 100 రూపాయలకి 1000 లెక్కలేసే బ్రతుకులు మనవి. 100 రూపాయలకి 1000 లెక్కలు వేసే బ్రతుకులు మనవి. నువ్వు తాగడానికో, నువ్వు సినిమాకి వెళ్ళడానికో, నీ సోకులకో, నీ షికారులకో 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టగలవు. స్వార్థపరుడా, ఓరి స్వార్థపరుడా అని పిలిస్తే తప్ప? కరెక్టే కదా, కరెక్టే. దేవుని యందు ప్రియులారా, కనుక మరణించిన వారి యొక్క ఆఖరి కోరిక, వారి కొరకు ప్రార్థించండి. దేవుని యందు ప్రియులారా, వారి ఆత్మలకు విమోచన విడుదల కలగచేయండి. పాప పరిహార బలులు యోధా మక్కబీయుడు వలె సమర్పించండి. దేవుని యందు ప్రియులారా, నాకు ప్రేమ ఉంది, మా అమ్మ అంటే ప్రేమ, మా నాన్నంటే ప్రేమ. ఏం చేస్తావు? ప్రేమ అయితే నా ఫోన్లో వాళ్ళ ఫోటోయే ఉంటుంది, దానివల్ల ఆయనకేంటి లాభం? స్టేటస్లు మొత్తం ఆయనకేంటి లాభం? నా ఫేస్బుక్ చూడండి కావాలంటే, మా నాన్న మీద నాకు ఎంత ప్రేమో, దానివల్ల ఆయనకేంటి లాభం? నేను ఏడతాను, ఏడటం వల్ల లాభం లేదు. ఈరోజు సాయంత్రం పూజకి వెళ్తాం, మధ్యాహ్నం పూజకి వెళ్తాం, సమాధి స్థలంలో తెగ పువ్వులు పెడేస్తూ ఉంటారు. నేను పూజ చేస్తూ ఉంటాను, గురువులు వీళ్ళు పువ్వులు పెడతా ఉంటారు. ఒక గంట ముందు వెళ్ళి పెట్టుకోలేవా? పెట్టవు. కరెక్ట్గా టైంకి వెళ్తా, లేదు లేటుగా వెళ్తావు. ఫాదర్ ఏదో చేసుకుంటాడు, నా పని నేను చేసుకుంటాను. ఏమిటి నా ప్రేమ? సమాధిపై నీ ప్రేమ, ఆత్మపైన లేదు. పువ్వులు పెట్టడంలో ఉండే ఇంట్రెస్ట్, కొరవొత్తులు వెలిగించడంలో ఉండే ఇంట్రెస్ట్, పూజలో పాలు పంచుకొని, దేవా నా తండ్రి ఆత్మ, నా తల్లి ఆత్మ, నా పూర్వీకుల ఆత్మలకు దయ చూపండి అని ప్రార్థించలేని బ్రతుకులు మనవి. దేవుని యందు ప్రియులారా, అన్ఫార్చునేట్లీ తప్పైతే క్షమించండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు పునీతులు చెప్పిన కొన్ని యొక్క మాటలను మనం చూద్దాం. దేవుని యందు ప్రియులారా, సెయింట్ క్యాథరిన్ ఆఫ్ జెనోవా అనే పునీతురాలు అంటారు, ద గ్రేటెస్ట్ సఫరింగ్ ఆఫ్ ద సోల్స్ ఇన్ ద పర్గటరీ ఈజ్ ద డిలే ఆఫ్ ద విజన్ ఆఫ్ గాడ్, బట్ ద గ్రేటెస్ట్ జాయ్ ఈజ్ ద సర్టనిటీ ఆఫ్ బీయింగ్ విత్ హిమ్ ఇన్ వన్ డే సూన్. అంటే వీళ్ళకంట ఒత్తని స్థలంలో ఉన్న ఆత్మలకు 2 రకాల ఫీలింగ్స్. ఒకటి కష్టమైన నొప్పి, తీవ్రమైన బాధ. 2
గొప్ప ఆనందం, రెండు కలగలిపి ఉంటాయి. ఎందుకండి అంటే, ఒకటి తీవ్రమైన బాధ, దేవుని సన్నిధిని చేరలేకపోతున్నానే అన్న బాధ. అంతా ఇంత కాదు. మీకు అర్థం అవ్వాలంటే సింపుల్గా ఒక తల్లిని ఇక్కడ పెట్టండి, ఏడుస్తున్న పిల్లవాడిని ఇక్కడ పెట్టండి, చిన్న పిల్లవాడిని ఎత్తుకునే దగ్గరలోనే ఉంటారు, కానీ ఎత్తుకోదు తల్లి. ఎలా ఏడుతాడు? గొక్క పెట్టి ఏడుతాడు, గొక్క తిప్పుకోకుండా ఏడుతాడు. వాడిని ఓదార్చడం ఎవడి తరం కాదు. ఎందుకంటే నా తల్లి దగ్గరలోనే ఉంది, నన్ను ఎత్తుకోవట్లేదు, నన్ను రానివ్వడం లేదు, నన్ను స్వీకరించడం లేదు. భయంకరమైన బాధ. ఐ హ్యావ్ ఎగ్జామిన్డ్ దిస్ వన్, నేను అబ్జర్వ్ చేశాను నేను. భయంకరం. అలాగా ఈ ఆత్మలు దేవుడు చేరువలోనే ఉంటున్నాడు, కానీ దేవుని చూడలేరు, దేవుని దగ్గరికి వెళ్ళలేరు, దేవుణ్ణి పొందుకోలేరు. భయంకరమైన బాధలో వీళ్ళుంటారు. రెండవది, ద గ్రేటెస్ట్ జాయ్ కూడా ఉంటుంది. ఏంటంటే, త్వరలోనే నేను పరలోకానికి వెళ్తాను, త్వరలోనే నా ప్రభుని చూస్తాను, త్వరలోనే నా ప్రభుని దర్శన భాగ్యాన్ని పొందుకుంటాను. ఇది వాళ్ళ యొక్క సిచ్యువేషన్ అంటూ సెయింట్ క్యాథరిన్ ఆఫ్ జెనోవా చెప్తున్నారు. ద గ్రేటెస్ట్ సఫరింగ్ అండ్ ద గ్రేటెస్ట్ జాయ్ అన్నవి రెండు కూడా వాళ్ళు అనుభవిస్తూ ఉంటారంట దేవుని యందు. ప్రియులారా, అర్థమవుతుందా? యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక పాద్రే పియో అనే పునీతుడు అంటాడు, ద హోలీ సోల్స్ cannot do anything for themselves, but we can do everything for them. Let us not tire of praying for them. అంటే ఈ ఆత్మలు వారి కొరకు వారు ఏమీ చేసుకోలేరు, కానీ మనం ఏమైనా వారి కొరకు చేయగలం. ఉదాహరణకు, గోదావరి నదిలో సైక్లోన్లో తుఫాన్లో కొట్టుకుపోతున్నవాడు ఒకడున్నాడు. వాడి కొరకు వాడు ఏం చేసుకోలేడు, కాపాడండి కాపాడండి అని అడగడం తప్ప. బయట ఉన్న మనం, వంతెన మీద ఉన్న మనం, గట్టి మీద ఉన్న ఏమైనా చేయగలం, తాడు విసరగలం, మనం ఈదుకొని వెళ్ళి తీసుకొని రా, ఏదైనా చేయగలం మనం. వీ కెన్ హెల్ప్, బట్ వీ డోంట్ హెల్ప్. వాళ్ళకు వాళ్ళు సహాయం చేసుకుని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళ పని ఒకటే, కాపాడండి 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 అంటారు. ఆ ఫోటో ఉంటుంది, పర్గెటరీ ఫొటోస్ ఉంటే ప్రతి ఆత్మ చేతులు పైకెత్తి కాపాడండి కాపాడండి కాపాడండి. దేవుని యందు ప్రియ, అటువంటి వాళ్ళకు మనము సహాయం చేయాలి దేవుని యందు ప్రియులారా. ఇక మూడవది, పునీత జాన్ మరీ వియానీ అంటాడు, దేవుని యందు ప్రియులారా, ఇఫ్ వన్ న్యూ ద పవర్ ఆఫ్ ద హోలీ మాస్ ఫర్ ద సోల్స్ ఇన్ ద పర్గెటరీ హీ వుడ్ అటెండ్ ఎవ్రీ డే. ఒకవేళ నీకు కనుక దివ్య పూజా బలి యొక్క శక్తి తెలిసి ఉంటే, దివ్య పూజా బలి ద్వారా ఆత్మలకు ఎంత మేలు కలుగుతుందో నీకు తెలిసి ఉంటే, ఏ ఒక్కరోజు కూడా నువ్వు పూజ మిస్ అవ్వవు. నీకు కనుక దివ్య పూజా బలి యొక్క శక్తి నీకు తెలుసుంటే, ఏ ఒక్కరోజు కూడా నువ్వు పూజ మిస్ అవ్వవు. అంత పవర్ ఈ పూజలో ఉంటుంది దేవుని యందు ప్రియులారా. మీరు చూడండి, నెట్లో అనేకమైన ఫొటోస్ ఉంటాయి, బహుశా వీలైతే నేను తర్వాత మీకు పంపిస్తాను. గురువు పూజ నర్పిస్తుండగా దేవదూతలు ఆ బలిపీఠము నుండి ఆ పుణ్యఫలము క్రీస్తు రక్తమును వాళ్ళ క్రిందకి పోస్తూ ఉంటారు, ఉత్తర స్థలంలోనికి పోస్తూ ఉంటారు. పైన పరలోకము, దేవదూతలు, పునీత మరియ తల్లి, పునీతులందరూ పైన ఉంటారు. మధ్యలో గురువు ఉంటాడు. గురువు కింద, పీఠము కింద ఏముంటుందంటే ఉత్తర స్థలం ఉంటుంది. మధ్యలో ఇద్దరు దేవదూతలు అటు ఇటు ఉంటూ దివ్య పూజా బలి వల్ల వచ్చే పుణ్యఫలము యేసు రక్తమును వాళ్ళు ఉత్తర స్థలంలో వారు పోస్తూ ఉంటారంట దేవుని యందు ప్రియులారా. దీనివల్ల ఆత్మలకు ఎంతో లాభము కలుగుతుంది. ఇక దేవుని ముగ్గురు పునీతులను చెప్పాను, పునీత క్యాథరిన్ ఆఫ్ జెనోవా, సెయింట్ పాద్రే పియో, సెయింట్ జాన్ మరీ వియానీ. ఇక ఒక్క పునీతురాలు సెయింట్ గెట్రూడ్ ద గ్రేట్, గెట్రూడ్ అమ్మగారు. ఈవిడ ఒక మంచి ప్రార్థన దేవుడే ఆవిడకి నేర్పించారంట. ఈ ప్రార్థన కానీ మీరు చెబితే, భక్తితో చెబితే అంట, దే సే దట్ ఒక్కసారి చెబితే 1000 ఆత్మలు విడుదల పొందుతాయంట. అంత పవర్ అంటే ఈ ప్రేయర్కి. ఒక్కసారి చెబితే 1000 ఆత్మలు విడుదల పొందుతాయి అంటారు దేవుని యందు ప్రియమైన సహోదరి. అంత భక్తితో అదే దాన్ని 1000 సార్లు చెబితే, 100 సార్లు, 1000 సార్లు చెబితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెలంతా రోజుకి 100 సార్లు చెబితే 30 రోజులకి ఎన్ని అవుతాయమ్మా? 3000 అవుతాయా? ఎన్ని ఆత్మ మనం రక్షించగలం? ఏంటండి ఆ ప్రార్థన అంటే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అది
ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటుంది, బట్ ఇంగ్లీష్లో మీకు చెప్పను, నేను తెలుగులోనే చెప్తాను. ఇంగ్లీష్లో ముందుగా చెప్తాను. ఫోటో చూశారు కదా, గురువు పూజ చేస్తున్నాడు, ఇద్దరు దేవదూతలు ఉత్తర స్థలంపై ఆ పుణ్యఫలాన్ని పోస్తున్నారు. మధ్యలో స్త్రీ సభ ఉంటుంది, పైన విజయ సభ, పునీతుల సభ ఉంటుంది. పునీతుల సభ, యుద్ధ సభ, సఫరింగ్, ఉత్తరించు సభ, 3 సంఘాలుగా క్రీస్తు సంఘము ఉంటుంది దేవుని యందు ప్రియులారా. ఇక ఈ ప్రార్థన చూద్దాం. గెట్రుడు అమ్మగారికి ప్రభువు నేర్పిన ప్రార్థన, చెప్పమంటున్న ప్రార్థన దేవుని యందు ప్రియులారా. ఇటర్నల్ ఫాదర్, ఐ ఆఫర్ ది ద మోస్ట్ ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ యువర్ డివైన్ సన్ జీసస్ ఇన్ యూనియన్ విత్ ద మాసెస్ సెడ్ త్రూఅవుట్ ద వరల్డ్ ఫర్ ఆల్ ద సోల్స్ ఇన్ ద పర్గటరీ. దాని యొక్క ట్రాన్స్లేషన్ ఏంటంటే, నేను తర్వాత మీకు పంపిస్తాను, కంగారు పడుకుని రాసుకొని వీలైతే. నిత్యుడు అయిన తండ్రి, ఓకే చెప్పండి అందరూ. నేను మీ దివ్య కుమారుడును యేసుక్రీస్తు యొక్క అత్యంత విలువైన రక్తాన్ని ప్రపంచవ్యాప్తముగా, మరి ముఖ్యముగా ఈ రోజున సమర్పించబడుతున్న దివ్య పూజాబలులతో కలిపి ఉత్తరించు ఆత్మల కొరకు, సకల పాపాత్ముల కొరకు, నా సొంత ఇంటిలో మరియు నా కుటుంబంలో మరణించిన వారి కొరకు సమర్పించుచున్నాను. ఆమేన్. చిన్న ప్రార్థన, 4 లైన్ల ప్రార్థన. ఇది కానీ భక్తితో జపిస్తే, ఓకే, ఇది ఎంతో శక్తి ఉంటుందని పునీతులు చెప్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. సో ఇప్పటివరకు ఏం చెప్పాను? స్టార్టింగ్ మరణము గురించి చెప్పాను. తర్వాత దేవుని వాక్యం ఏం చెప్తుందో 4 వాక్యాలు తిరుసభ గురించి చెప్పాను. తిరుసభ ఏం చెప్తుంది ఉత్తర స్థలం గురించి. 3వది 4 పునీతులు ఉత్తర స్థలం కోసం ఏం చెప్పారో చెప్పాను. ఆఖరిగా ప్రాక్టికల్ వేస్ టు హెల్ప్ దెమ్. మరి ఉత్తరించు ఆత్మలకు మనం ఎలా హెల్ప్ చేయగలం, ఏం చేస్తే వాళ్ళు హెల్ప్ చేయగలం? దేవుని యందు ప్రియులారా, సమ్ ప్రాక్టికల్ యాక్ట్స్ ఆఫ్ లవ్, ప్రేమ కార్యాలు ఏంటండి అంటే, నెంబర్ 1, అటెండ్ ద హోలీ మాస్. దివ్య పూజా బలిలో పాలు పంచుకొనండి. చెప్పండి అందరూ. దివ్య పూజాబలి సమర్పించండి అని చెప్పడం లేదు నేను. దివ్య పూజాబలిలో పాలు పంచేది. మీరు ఆర్థికంగా ఉన్న వాళ్ళైతే, కుటుంబ సభ్యులు మీ తల్లిదండ్రుల కోసం నువ్వు అప్పు చేసైనా సరే ఉత్తరించు ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. అప్పు చేసైనా సరే. కానీ మిగిలిన వాళ్ళు ఆర్థికంగా తినడానికి తిండి లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఓకే, గుర్తుంచుకోండి. ఓకే, సో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ప్రతిరోజు దివ్య పూజాబలిలో పాలు పంచుకోవాలి. అటెండ్ ద హోలీ మాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ద మోస్ట్ ఎఫెక్టివ్ వే టు హెల్ప్ దెమ్, ద మోస్ట్ ఎఫెక్టివ్ వే టు హెల్ప్ దెమ్. దివ్య పూజాబలిలో పాలు పంచుకోనండి. 2వది, జపమాలను జపించండి. జపమాలు చెప్పేటప్పుడు కంపల్సరీగా ఉత్తరించు ఆత్మల కొరకు అని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆమె పరలోక భూలోక మహారాణి. చెప్తారు ఒక పునీతుడు, ప్రతి నెల 2వ శనివారం ఆవిడ ఉత్తర స్థలంలోనికి దిగుతారంట. ఎవరెవరైతే మోక్షానికి దగ్గరగా ఉన్నారో, ఎవరి కోసమైతే మనము జపమాలను సమర్పించామో వాళ్ళందరినీ పట్టుకుని ఆవిడ మోక్షానికి వెళ్ళిపోతుందంట. ఎందుకంటే ఆవిడకు ఫుల్ వీసా, ఫ్రీ వీసా, పరలోకానికి, ఉత్తర స్థలానికి, ఈహలోకానికి, నరకానికి కూడా అవసరమైతే ఆవిడ ఎక్కడికైనా వెళ్ళి పరలోక భూలోక మహారాణి. జపమాలలో 5వ దేవరహస్యం మహిమ దేవరహస్యం కదా, ఆవిడకు అడ్డు ఆపు లేదు, సమస్తమును కూడా దేవుడు ఆమె చేతిలో ఇచ్చేశాడు. కానీ షీ హ్యాస్ దట్ రైట్, షీ హ్యాస్ దట్ ప్రివిలేజ్ అండ్ షీ హ్యాస్ దట్ లవ్, ఇఫ్ ఓన్లీ యూ కెన్ ప్రే. దేవుని యందు ప్రియులారా, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, జపమాలను జపించండి. దివ్య పూజాబలి, జపమాల ప్రార్థన. 3వది దేవుని యందు ప్రియులారా, పునీత గెట్రూడ్ అమ్మగారు నేర్పిన ప్రార్థన. ఇందాక చెప్పానే, శాశ్వత నిత్యుడైన తండ్రి, ఆ ప్రార్థన. పునీత గెట్రూడ్ అమ్మగారు నేర్పిన ప్రార్థన ప్రతిరోజు జపించండి. ముఖ్యంగా నవంబర్ మాసంలో రోజుకి కనీసం 100 సార్లైనా. ఏముందమ్మా, సెల్ ఫోన్లో టైమర్ పెట్టుకోండి, 15 నిమిషాలు. మేడ మీదకి వెళ్ళండి, ఇంట్లోకి వెళ్ళండి, తలుపులు బిగించుకోండి, ఒక్క 15 నిమిషాలు, జస్ట్ ఆఫ్టర్ ఆల్ 15 minutes, దట్స్ ఆల్.
ప్రార్థించండి దేవుని యందు ప్రియులారా. లేదు అంటే కీర్తనల గ్రంథము 130, కీర్తనల గ్రంథము 130 అధ్యాయం అంతా మన ప్రార్థన కాదు, అది ఉత్తరం స్థల ఆత్మలు దేవుని కొరకు మొరపెట్టే ప్రార్థన. కానీ వాళ్ళు మొరపెడితే దేవుడు ఆలకించడం వినబడదు. మనం వాళ్ళ కొరకు వాళ్ళ తరపున మొరపెట్టే ప్రార్థన దేవుని యందు ప్రియులారా. ఇక 4వది ఆఫర్ ఇండల్జెన్సెస్, అనగా నవంబర్ 1వ తారీఖు నుండి నవంబర్ 8వ తారీఖు వరకు ఎవరైనా కానీ ప్రతిరోజు సమాధి స్థలానికి వెళ్ళి ఒక క్రొవ్వొత్తి వెలిగించి మరణించిన వారి కోసం ప్రార్థన చేస్తే తప్పనిసరిగా వారి కొరకు ఆత్మలను విడుదల చేస్తారంట. ఆఫర్ ఇండల్జెన్స్ అంటే ప్రత్యేకమైనటువంటి దీవెన పొందుకోవడం. ప్రత్యేకమైన దీవెన ఎలాగండి అంటే నవంబర్ 1వ తారీఖు నుండి నవంబర్ 8వ తారీఖు వరకు ఎవరైనా ప్రతిరోజు క్రమము తప్పకుండా సమాధి స్థలానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తే ఆ ఆత్మలకు ప్రభు తప్పకుండా విడుదలిస్తారు అని ఈ యొక్క ఆఫ్ ఇండల్జెన్స్ చెప్తుంది దేవుని యందు ప్రియులారా. ఇక 5వది మంచి కార్యాలు, దాన ధర్మాలు చేయండి, పేదవాళ్లకు భోజనం పెట్టండి. వచ్చే ఆదివారం మిషన్ బ్రేక్ఫాస్ట్. నాకెందుకు, నేను ఎందుకు తినాలి అనుకోకండి. సరే, ఒక 5 టికెట్లు కొనుక్కోండి. నువ్వు ఒక టికెట్ తినేయి, నువ్వు ఇంకొక 4 ఎక్స్ట్రా ఉన్నాయి కదా. ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారేమో, బయట బెగ్గర్స్ ఉన్నారేమో, నువ్వు ఎలాగా నీ చేతులతో అన్నదానం చెయ్యలేవు. అమ్మ 100 మందికి నేనేం చేస్తాను, 5గురు చేయగలవు కదా, 5గురికి అన్నదానం చేయలేవా? సో ఈ టిఫిన్స్ మీరు కొని అన్నదానం చేయండి. లంచ్ కూడా ఉంటుంది, మధ్యాహ్నం భోజనం కూడా ఉంటుంది. ఆ మధ్యాహ్నం భోజనాన్ని కొని ఇంటికి పెట్టుకెళ్ళి తినేయి, అది పుణ్యం కాదు, ఓకే. కానీ తీసుకొని ఎవరికైనా పేదలకు ఇస్తే అన్నదానం ఈ ఆత్మల కొరకు, మరణించిన నా తండ్రి ఆత్మశాంతి కొరకు ఈ అన్నదానం చేస్తున్నాను, మరణించిన నా తల్లి ఆత్మశాంతి కొరకు ఈ 5గురికి భోజనం పెడుతున్నాను. ఇలా మనం సహాయం చేయొచ్చు. మన దగ్గర చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, వాళ్ళ పేరెంట్స్ గుడికి రారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, వాళ్ళు కూడా తినాలనుకుంటారు. దట్ యూ హ్యావ్ టు సీ. దానికి మనసు ఉండాలి, దానికి ఆలోచన ఉండాలి. ఎవరు పిల్లలు తల్లిదండ్రులు రావడం లేదు, వాళ్ళకి ఏమన్నా ఉండదేమో, టిఫిన్ ఉండదేమో, ఆ పిల్లలు నేను దత్తత తీసుకుంటాను. ఆ ఒక్కరోజుకి ఆ పిల్లలు నేను దత్తత తీసుకుంటాను. ఆ పిల్లల కడుపున నేను పెడతాను. దేవా, నా పుణ్యకార్యం నీకు నచ్చితే నా తండ్రి నా తల్లి ఆత్మపైన దయ చూపండి దేవా అని చిన్న ప్రార్థన మనసులో. డూ యాక్ట్స్ ఆఫ్ లవ్ దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక ఎన్ని చెప్పాను, 5, 6? 6వది, ఓకే, ఆఫర్ సాక్రిఫైసెస్. నీకు మోకాలు నొప్పులు కానీ మోకాలు వేయి. నీకు ఆకలేసేస్తుంది కానీ ఉపవాసం చేయి. నీకు జలుబు చేసింది భరించు, అనవసరంగా ఎవరిని తిట్టుకోకు. నీకు నొప్పులు, నీ బాధలు, నీ కష్టాలు, వాటిని ప్రేమతో స్వీకరిస్తూ మనం ముందుకు కొనసాగాలి దేవుని యందు ప్రియులారా. అండ్ ఆఖరిగా లైట్ ఏ క్యాండిల్, ఒక క్రొవ్వొత్తుని వెలిగిస్తూ మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేషుని దయ వలన సమాధానమైన విశ్రమింతురుగాక. మరలా మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేషుని దయ వలన సమాధానం విశ్రమింతురుగాక. ఇలా ఆ క్రొవ్వొత్తు పట్టుకొని ఒక 10 సార్లు, ఒక 5 సార్లు, ఒక 7 సార్లు, లేదంటే ఆయన 5వ తారీఖున చనిపోయాడా 5 సార్లు, ఆయన 20వ తారీఖున చనిపోయాడా 20 సార్లు, ఆయన 1వ తారీఖు చనిపోయాడా ఒక్కసారి, సంథింగ్ షుడ్ కనెక్ట్ విత్ అన్నిసార్లు చెప్పి ఆ క్రొవ్వొత్తు వెలిగించి, అమ్మా నేను ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నాను, కానీ క్రొవ్వొత్తు ప్రార్థన చేసింది ఆలకించండి. నేను అలాగే చెప్తాను, నేను క్రొవ్వొత్తు వెలిగించానంటే నేను ప్రార్థన చేసి వెళ్ళిపోతాను, కానీ క్రొవ్వొత్తు ప్రార్థన చేస్తుంది, నా క్రొవ్వొత్తు ప్రార్థన కూడా ఆలకించండి అని చెప్పుకొని వచ్చేస్తాను. సో ఇలా మనము ప్రార్థన చేస్తూ మరణించిన వారికి మనం సహాయం చేయగలం దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. సరిపోతుందా? ఓకే. సో మరి ఇలా మరణించిన వారికి సహాయం చేస్తే మనకేం కలుగుతుంది? ఈరోజు సాయంత్రం దివ్య పూజా బలిలో ఒక 6 అద్భుతాలు, ఒక 6 కథలు చెప్తాను, నిజంగా జరిగినటువంటి అద్భుతాలు. మరణించిన వారి కొరకు మనం ప్రార్థన చేస్తే వాళ్ళు మనకేం చేస్తారు, ఎలా మనకు సహాయపడతారు అనే అంశాలను ఈనాటి సాయంత్రం దివ్య పూజా బలిలో ధ్యానం చేస్తాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. వీక్షకులకు, శ్రోతలకు మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను, ఈ వాక్యాలు కావాలి అనుకున్న వారైతే తప్పనిసరిగా లైక్ ద్వారా ఇష్టపడండి, కమెంట్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వండి, షేర్ ద్వారా ఇతరులకు తెలియచేయండి. ఈ సువార్త ఉద్యమములో మీరందరూ పాలు పంచుకొనండి అని మీ అందరినీ కోరుతూ, పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున